సో ఈ క్వశ్చన్ చూడండమ్మా, ఇక్కడ ఏమన్నాడు, ఏ పాయింట్ P ఈజ్ మూవింగ్ ఇన్ ఏ ప్లేన్ సచ్ దట్ సమ్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ 110 mm. ఇక్కడ మనకి ఏ కర్వేచర్ ఏంటి అనేది అది ఏమి ఇవ్వలేదు, జస్ట్ మనకి మూవింగ్ ఇన్ ఏ ప్లేన్ సమ్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ విత్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ 110 mm. సో Pf1 plus Pf2 is equal to 110 mm. Pf1 plus Pf2 అంటే is nothing but V1 V2 distance and that is equal to major axis. ఓకే, మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఫైండ్ అవుట్ ద మినిమం కార్డ్ అంటే మైనర్ యాక్సిస్ డిస్టెన్స్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ 80 mm. అంటే F1 F2 డిస్టెన్స్ ఇచ్చాడు, చూడండి ఇక్కడ F1 F2 డిస్టెన్స్ ఇచ్చాడు, మనం ఏం కనుక్కోమన్నాడు, మినిమం మైనర్ యాక్సిస్ కనుక్కోమన్నాడు. సో నెక్స్ట్ ట్రేస్ ద పాత్ ఆఫ్ ద పాయింట్ and draw the tangent and normal at 25 mm from the center. Okay, so వీటిని మనం ఏం చేయాలి, ఇప్పుడు P path అదే పాయింట్ P యొక్క పాత్ ట్రేస్ చేయాలి, అండ్ అలాగే మైనర్ యాక్సిస్ డిస్టెన్స్ కనుక్కోవాలి, అండ్ నార్మల్ అండ్ టాంజెంట్ సెంటర్ పాయింట్ నుంచి 25 mm తో కూడా డ్రా చేయాలి. ఓకే, సో లెట్స్ సీ. ఇప్పుడు చూడండి అమ్మా, మనకి ఇక్కడ మేజర్ యాక్సిస్ ఇచ్చేసాడు మనకి. ఓకే, మేజర్ యాక్సిస్ ఎంత ఇచ్చాడు, 110 mm ఇచ్చాడు. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే 110 చూడమ్మా, 0 to 11 తీసుకున్నాను నేను. ఓకే, దీని మిడ్ పాయింట్ తీసుకుందాం 55. ఓకే, సో దిస్ ఈజ్ A, B and this is center point O. ఓకే, సో ఫోకస్ ఎంత డిస్టెన్స్లో, టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, 80 mm అపార్ట్. సో అంటే ఇటు 40, ఓ సెంటర్ నుంచి 40. దిస్ ఈజ్ F1 F2. ఓకే, అర్థమైంది కదమ్మా. సో దిస్ ఈజ్ F1 అండ్ F2. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు డివైడ్ దిస్. మనం మైనర్ యాక్సిస్ని కూడా కనుక్కోవాలి. మైనర్ యాక్సిస్ని కనుక్కోవాలి అంటే మనకున్న ఒక ప్రాసెస్ ఏంటంటే, అంటే యూ హ్యావ్ టు టేక్ O2A యాజ్ రేడియస్, F1 యాజ్ సెంటర్, draw two arcs on either sides. Next, F2 as center, cut that arcs. Okay, so మీకు ఇక్కడ పాయింట్ వచ్చింది, ఏం పాయింట్స్ అవి, మేక్ దిస్ వన్ యాజ్ C అండ్ టేక్ దిస్ వన్ యాజ్ D. ఓకే, CD పాయింట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే Cని Dని కలిపేస్తే మనకి ఇది మైనర్ యాక్సిస్. మైనర్ యాక్సిస్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, మైనర్ యాక్సిస్ని ఇండికేట్ చేద్దాం. ఇండికేషన్ ఎప్పుడు చేద్దాం అంటే, మైనర్ యాక్సిస్కి మనం డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఇండికేట్ చేసి చూపించేస్తే చాలు, మనం మైనర్ యాక్సిస్ని కనుక్కున్నట్టే. సో ఇప్పుడు మనం ప్యాత్ని ట్రేస్ చేయాలి. ప్యాత్ని ట్రేస్ చేయాలంటే ఇది ఎలిప్స్ బై ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్. ఆల్రెడీ చెప్పాను, బట్ స్టిల్ ఇంకొకసారి చెప్తాను, నాట్ ఏ ప్రాబ్లం, మీద వినొచ్చు, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో గివ్ నేమింగ్స్. నేమింగ్ ఎలా ఇవ్వాలి, మనం ర్యాండమ్గా ఇవ్వచ్చు. ఓకే, 1 2 3 and 4. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే, నౌ ఐ హ్యావ్ టు టేక్, I will take A21 as radius, F1 as center. I will draw two arcs. Okay, in the same manner with the F2 as center, I will draw two arcs. ఓకే, నెక్స్ట్ ఐ విల్ టేక్ A22. అంటే ఇక్కడ ఏ అనుకోవచ్చు, దీన్ని మనం V1 V2లుగా కూడా చూపించవచ్చు అండి, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, మీ ఇష్టం, మనం ఎలా చూపించుకున్నా నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ 2A, F1 as center, next F2 as center,
Next, A23. With F1 as center, with F2 as center. Next, take A24. చూడమ్మా ఎలా తీసుకున్నాను. A24, F1 as center, draw 2 arcs, and at F2 as center, draw 2 arcs. Okay, so ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్ళా. Now what I will do is I will take the distance from B to 1. With F2 as center, I will cut this. Okay, next, with F1 as center, I will cut these two. Okay, next, I will take B to 2. With F1 as center, sorry కదిలింది. With F1 as center, next with F2 as center, ఇక్కడ సరిగ్గా కలవలేదు, దీన్ని కలుపుదాం మళ్ళీ. Okay, next I will take B2 3, F2 as center, next F1 as center, next I will take B2 4, F2 as center, next F1 as center. Now we got all cutting points. ఈ కటింగ్ పాయింట్స్ అన్నిటికీ మనం నేమింగ్ ఇవ్వాలి, అదొక పెద్ద పని. సో నౌ P1, P2, P3, P4, P1 dash, P2 dash, P3 dash, P4 dash, P5 dash. Okay, so no problem, ఇంకా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. So now join all cutting points with smooth curvature. నాకైతే తేలిగ్గా కర్వేచర్ వస్తుందండి, మీకు చాలా టైం పట్టుద్ది. నాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఇంకొంచెం టైం పట్టుద్ది. ఓన్లీ కర్వేచర్ మాత్రమే హెచ్బి పెన్సిల్తో ఉండాలి. Remaining all should be with 2H pencil. So this is your ellipse. Okay, అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు అలాగే మనకి మైనస్ యాక్సిస్ కూడా వచ్చేసింది. మైనస్ యాక్సిస్ని కూడా మనం పాయింట్ పీని ట్రేస్ చేసేసాం, అండ్ మైనస్ యాక్సిస్ కూడా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఏముంది, స్కేల్ పెట్టండి, కొలిచి చూస్తే ఎంత వచ్చింది, ఇది ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ 78. So give dimensioning as 78, that's enough.
ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకో టాస్క్ ఉంది. ఏంటది? మనం వీటికి నార్మల్ అండ్ ట్యాంజెంట్ డ్రా చేయాలి. అది కూడా డ్రా చేద్దాం ఇప్పుడు. సో మనకి నార్మల్ అండ్ ట్యాంజెంట్ ఎలా డ్రా చేయమన్నాడు? సెంటర్ నుంచి సెంటర్ పాయింట్ ఓ నుంచి 25 mm తీసుకోవాలన్నాడు. సెంటర్ పాయింట్ ఓ నుంచి 25 mm. సో వాట్ ఐ విల్ డూ ఈస్ సెంటర్ పాయింట్ ఓ నుంచి 25 mm నేను డ్రాఫ్టర్తో మెజర్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడికి వచ్చింది. ఈ పాయింట్ని పైకి ఇలా పంపించేస్తాను. దిస్ ఈజ్ వేర్ కర్వేచర్ని ఇది కటింగ్ చేసింది. సో ఐ విల్ టేక్ దిస్ పాయింట్ యాజ్ P, capital P. Now what I will do is I will join P to F1 and P to F2. చూడమ్మా, PF1 PF2 యాంగిల్లా ఉన్నాయి కదా. ఓకే, ఒక యాంగిల్లా కనిపించట్లా మీకు? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ పర్ఫార్మ్ యాంగిల్ బైసెక్షన్. యాంగిల్ బైసెక్షన్ ఎలాగో మీకు తెలుసు కదా. టేక్ ఎనీ ఆఫ్ డిస్టెన్స్, ఎనీ ఆఫ్ రేడియస్, మీ ఇష్టం వచ్చినంత రేడియస్ తీసుకోండి మీకు కన్వీనియన్స్. ఈ 2 రేడియల్ పాయింట్, ఈ 2 యాంగిల్స్ని కట్ చేద్దాం. కట్ చేస్తే మనకు కటింగ్ పాయింట్స్ వచ్చినాయి కదా. ఈ కటింగ్ పాయింట్ యాజ్ సెంటర్, రేడియస్ ఏం చేంజ్ అయ్యింది. డ్రా an arc. Next this cutting point as center, cut this arc. This is the cutting point. I got it. Okay, so now join P to this cutting point P dash. Okay, this is your normal. ఇదేంటమ్మా? ఇది మీ నార్మల్. ఓకే, సో నార్మల్కి ట్యాంజెంట్ ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఈ స్కేల్ నార్మల్కి ఈక్వల్ అయితే ఈ స్కేల్ ట్యాంజెంట్కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ ట్యాంజెంట్. దీన్ని మనం స్కెచ్ పెన్తో ఇంకొంచెం నీట్గా చూపిస్తాను నేను. దిస్ ఈజ్ మై నార్మల్. నార్మల్ అంటే పెద్ద పెద్ద డ్రా చేయని అవసరం లేదు, ఇలా సింపుల్గా చిన్నది డ్రా చేసినా చాలు. N dash N. ఓకే, నెక్స్ట్ ట్యాంజెంట్. ఐ విల్ చేంజ్ ద కలర్. దిస్ ఈజ్ మై ట్యాంజెంట్ T dash. అయిపోయింది కదమ్మా, అర్థమైపోయిందిగా. సో నౌ వీ హ్యావ్ ట్రేస్డ్ పై. ఇందులో చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు మనకి. ప్యాత్ ట్రేస్ చేయమన్నాడు, నార్మల్ అండ్ ట్యాంజెంట్ డ్రా చేయమన్నాడు, అండ్ మైనస్ యాక్సిస్ డిస్టెన్స్ కూడా కనుక్కున్నాం. మైనస్ యాక్సిస్ డిస్టెన్స్ కనుక్కున్నాం. అలాగే మేజర్ యాక్సిస్ డిస్టెన్స్ని కూడా ఇండికేట్ చేసేద్దాం. మేజర్ యాక్సిస్కి F1 F2కి డిస్టెన్సెస్ ఎంత ఉన్నాయో అవి ఇండికేట్ చేసేద్దాం. F1 F2 డిస్టెన్స్ ఈజ్ 80 mm. And V1 V2 distance, that means major axis distance. Major axis distance is 110 mm. This is it. Okay, this is 110. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి నేమింగ్ ఇవ్వాలి. ఇది ఏం కర్వేచర్ ఏంటి అనేది. ఇదేంటి? ఎలిప్స్ బై ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్. సో అది ఇద్దాం. ఓకే, సో మీకు అర్థం కావాలని నేను కలర్ పెన్సిల్స్తో రాస్తున్నాను, కలర్ పెన్స్ యూస్ చేస్తున్నాను. బట్ మీరు మాత్రం గుర్తుంది కదండి, ఆల్ కన్స్ట్రక్షనల్ థింగ్స్ ఎక్సెప్ట్ దిస్ ఎలిప్టికల్ సెక్షన్ షుడ్ బి విత్ 2H. ఎలిప్టికల్ సెక్షన్ మాత్రం HB. ఇక్కడ ఈ రూల్స్ కొట్టా కదా, ఇది 2H. నేమ్ రాస్తున్నా కదండి, అది HB. ఎలిప్స్ బై arcs of
సర్కిల్స్ మెథడ్. సో కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో డయాగ్రామ్. ఓకే, సో చూసా కదమ్మా, ఇక్కడ మనం ఏం చేసాం, 3 టాస్క్ కంప్లీట్ చేసాం. మైనస్ యాక్సిస్ డిస్టెన్స్ కనుక్కున్నాం, పాయింట్ పి ప్యాత్ ట్రేస్ చేసాం, అండ్ నార్మల్ అండ్ టాంజెంట్ రెండింటిని కూడా డ్రా చేసాం. ఓకే.